ఏది మాట్లాడే గొడ్డలి ప్రభుత్వంగా ఆయన ఇప్పుడు ఇంతకు పార్టీ పేరు కూడా మార్చినాం మేము. వైఎస్ఆర్ పార్టీ కాదు, గొడ్డలి పార్టీ అని. జగన్ గారు అడిగింది ఏంటి, మీరు మాట్లాడుతుందేంటి? సరైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి చేతగాని దద్దమ్మలే ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. ఒక్కటంటే ఒకటి కట్టడం మీకు చేతగాల, కానీ కట్టిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉంటే అడిగితే అల్లలు సృష్టిస్తున్నా ఉంటారా? 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, మరి వేరే చోట పెట్టొచ్చు కదా, వేరే చోట మీరు ల్యాండ్ ఎలకాట్ చేయొచ్చు కదా. ఎందుకు జువలదిన్లోనే వాళ్ళకి ల్యాండ్ ఎలకాట్ చేసి జువలదిన్ని వాళ్ళకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? ఇది జగన్ గారు అడిగితే గొడ్డల పార్టీ అంటారా? ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది కత్తుల పార్టీ, ఎవరిది బాంబుల పార్టీ? ఈ సంస్కృతి స్టార్ట్ చేసిందే మీరు కదా. రషీద్ హత్య, నడి రోడ్డు మీద కత్తులతో రషీద్ ని ఎవరు చంపించారు? ఏ పార్టీ చంపించింది? 21 నెలలో 21 రాజకీయ హత్యలు చేసి అంతకుముందు రాజారెడ్డి గారిని ఎవరి హామీలో చంపారు? ఎవరు చంపించారు? చంపించిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? పెంగళ దశరథ రాము. అదే విధంగా చూసుకుంటే వంగవీటి రంగా గారు దళితులను ఓచకోత కారం చేడులో. ఎవరిది కత్తుల పార్టీ ఇప్పుడు చెప్పండి? కత్తులు, బాంబులు, గొడ్డలతో ఏదైతే మనుషుల ప్రాణాలు తీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేయడం ఏంది? మీరు పెట్టుకోండి టీడీపీ అనేటటువంటి పేరు తీసేసి గొడ్డలిలో గో, బాంబుల్లో బాము, కత్తుల్లో గొబాంకా పార్టీ మీద సరిపోయింది. టీడీపీ ప్లేస్ లో గొబాంకా అని పెడితే కరెక్ట్ గా సూట్ అవుతుంది.